టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ దారుణ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విమాన ప్రమాద స్థలానికి కాసేపట్లో డీజీసీఏ బృందం రానుంది. డీజీసీఏతో పాటు పలు దర్యాప్తు సంస్థలు కూడా విచారణ ముమ్మరం చేస్తున్నాయి. మొత్తం విచారణ పూర్తయ్యే వరకు విమాన శకలాలు తొలగించవద్దని డీజీసీఏ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా మెడికల్ కాలేజీ భవనాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మెడికల్ కాలేజీలోని 4 భవనాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ దారుణ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విమాన ప్రమాద స్థలానికి కాసేపట్లో డీజీసీఏ బృందం రానుంది. డీజీసీఏతో పాటు పలు దర్యాప్తు సంస్థలు కూడా విచారణ ముమ్మరం చేశాయి. ఇక మొత్తం విచారణ పూర్తయ్యే వరకు విమాన శకలాలు తొలగించవద్దని డీజీసీఏ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా మెడికల్ కాలేజీ భవనాలను పోలీసులు ఖాళీ చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మెడికల్ కాలేజీలోని 4 భవనాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ దారుణ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే విమాన ప్రమాద స్థలానికి మరి కాసేపట్లో డీజీసీఏ బృందం రానుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, విమాన ప్రమాదం ఏదైతే జరిగిందో ఈ ప్రమాద స్థలానికి దర్యాప్తు సంస్థలు వస్తున్నాయి. డీజీసీఏతో పాటు పలు దర్యాప్తు సంస్థలు అక్కడికి చేరుకుంటున్నాయి. వివరాలేంటి? ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం సంబంధించిన అంశాలపై ఇంకా ఈ యొక్క విచారణ అనేది మాత్రం ఇంకా వేగవంతం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా డీజీసీఏతో పాటు ఇటు విచారణ సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు కూడా ఆ ప్రాంతం కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే జరిగినటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా డీజీసీఏతో పాటు ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా సమీక్ష కూడా నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే 10:30 గంటల ప్రాంతంలోనే ఇటు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఇటు ఉన్నత స్థాయి అధికారులతో కూడా వారు సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. డీజీసీఏతో పాటు ఇటు దర్యాప్తు చేపడుతున్నటువంటి కొంతమంది ఆ సంస్థలతో కూడా వారు ఈ యొక్క సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా ప్రమాదం జరిగినటువంటి అంశాలపై కూడా వారు సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మరోవైపు డీజీసీఏ ఇప్పటికే
ఇటు ఆ బోయింగ్ 787 సంబంధించినటువంటి విషయం కావచ్చు, బోయింగ్ సంబంధించినటువంటి విమానాలపై కూడా పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేపట్టాలి, దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఇవ్వాలని చెప్పేసి డీజీసీఏ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇప్పుడు జరగబోయేటువంటి సమావేశంలో కూడా ఇటు రామ్మోహన్ నాయుడు అధికారులని ఈ అన్ని అంశాలపై కూడా వారు అడిగి తెలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి విమాన ప్రమాదంలో మాత్రం 241 మంది మృతి చెందారు. దాంతోపాటు అక్కడ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి వైద్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు దాదాపు 25 మంది వరకు కూడా వారు మృతి చెందడం జరిగింది. దాంతోపాటు ఇంకా చాలామంది వరకు కూడా అక్కడ గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి వారికి మెరుగైనటువంటి చికిత్స అందించేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు కూడా అనేక ప్రయత్నాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ప్రధాని మోడీ కూడా ఈ అంశాలపై కూడా వారు అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా వారు అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అయితే ఈ సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు అయితే ఈ మృతదేహాలని గుర్తించడానికి ఇది పెద్ద టాస్క్గా కూడా మారింది. ఎందుకంటే ఈ డిఎన్ఏ టెస్ట్ కూడా చేపట్టడం జరుగుతున్నాయి. ఈ డిఎన్ఏ టెస్ట్ చేపడితే ఇది ఖచ్చితంగా 72 గంటల సమయం కూడా పట్టవచ్చు, లేదా దానికంటే ఎక్కువ సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇటు ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మృతి చెందినటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రి వద్దనే వారు దాదాపు 2 రోజుల నుంచి కూడా ఆసుపత్రి వద్దనే వారు వేచి చూస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు అంటే వారు ఉన్నటువంటి వారి మృతదేహాలని తీసుకెళ్లేందుకు వారు అక్కడ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అనుకున్నాయి. కానీ ఈ డిఎన్ఏ టెస్ట్ రావాలంటే 72 గంటలు పడుతుంది. కాబట్టి వీరందరూ కూడా అక్కడనే ఉండి ఎప్పుడు వారి బాడీస్ రికవర్ అవుతాయని చెప్పేసి కూడా వారు అక్కడనే ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కానీ గుజరాత్ ప్రభుత్వం మాత్రం స్పష్టంగా వచ్చేటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతర దేశాల నుంచి కూడా వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. కాబట్టి వారికి సంబంధించినటువంటి విషయాలు ప్రతి ఒక్కటి కూడా వారికి సమాచారం ఇచ్చేందుకు కూడా ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు కూడా ఈ యొక్క ప్రయత్నం కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కాబట్టి మొత్తానికి ఈ ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి ఆ విషయాల్లో మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇటు సివిల్ ఏవియేషన్ సంబంధించినటువంటి అధికారులు ఇటు ఎయిర్ ఇండియాకి కూడా నోటీస్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఇచ్చినటువంటి నోటీస్ కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఎయిర్ ఇండియా కూడా వారు నోటీస్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి డీజీసీఏ మాత్రం ఖచ్చితంగా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఉన్నటువంటి పరిస్థితులు అటు సివిల్ ఏవియేషన్ నుంచి డీజీసీఏతో పాటు ఎయిర్ ఇండియాకి ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, ఆ బోయింగ్ సంబంధించినటువంటి విమానాలకు సంబంధించినటువంటి డేటా పూర్తి స్థాయిలో 2 రోజుల లోపే ఈ డేటా కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా వారు డీజీసీఏ సంబంధించినటువంటి అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు ఇటు ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో ఇది నిన్న సాయంత్రం బ్లాక్ బాక్స్ని కూడా అక్కడ ఉన్నటువంటి టీమ్స్ కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్లాక్ బాక్స్ మరి కొద్దిసేపట్లోనే ఢిల్లీకి కూడా చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి డీజీసీఏ కార్యాలయంలో ఈ బ్లాక్ బాక్స్ని కూడా వారు డీకోడింగ్ కూడా చేస్తారు. అంటే డీకోడింగ్ చేయాలంటే ఖచ్చితంగా 32 గంటలు కూడా సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టు నిపుణులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే డీకోడింగ్ సంబంధించినటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా చేపట్టాలి. ఎందుకంటే అందులో రికార్డింగ్స్ ఉంటాయి. అంటే ఫ్లైట్ సంబంధించినటువంటి రికార్డింగ్స్ కావచ్చు, ఇటు కాక్పిట్లో ఉన్నటువంటి రికార్డింగ్స్ సంబంధించినటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా తీయాలి. కాబట్టి కొంత సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ బ్లాక్ బాక్స్ ఢిల్లీకి వచ్చిన తర్వాత దాదాపు 3-4 రోజులు సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని డీకోడింగ్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆడియోని కూడా శూన్యంగా విన్న తర్వాతనే అధికారులు ఒక కొలిక్ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దర్యాప్తు సంస్థలు అనేది చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఒకవైపు యుఎస్ నుంచి బోయింగ్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఇక్కడికి హైదరాబాద్ ఇటు ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు కూడా ఇంకా వేగంగా కూడా ఈ యొక్క దర్యాప్తులో చేపట్టడం జరుగుతుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ నవీన్.